మనందరి ముందుకి రాబోతున్న ఒకే ఒక జీవితం ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇవాళ మనం చాలా 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 స్పెషల్ గా జరుపుకోబోతున్నాం. మరి ఇవాళ మన ప్రీ రిలీజ్ ఈవెంట్ స్పెషాలిటీ ఏంటి అని తెలుసుకునే ముందు మన స్పాన్సర్స్ ని గుర్తు చేసుకుందాము. KLM ఫ్యాషన్ మాల్ కీప్ లవింగ్ మోర్ ప్రెజెన్స్ ద ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆఫ్ ఒకే ఒక జీవితం, పవర్డ్ బై సెలెక్ట్ మొబైల్స్, అసోసియేట్ స్పాన్సర్స్ ఉషోదయ సూపర్ మార్కెట్ అండ్ ప్రియా గోల్డ్, gaming partner Gamer Shots, broadband partner High Reach Broadband, and social events partner Shreyas Utsav. And today's event is organized by Shreyas Media, India's #1 movie events and promotional company. So Dream Warrior Pictures banner paina SR Prakash Babu garu and SR Prabhu garu నిర్మాతలుగా శ్రీ కార్తిక్ గారి దర్శకత్వంలో జేక్స్ బిజాయ్ గారి సంగీత సారథ్యంలో మన ముందుకి శర్వానంద్ గారు హీరోగా, రితు వర్మ హీరోయిన్ గా, వెన్నెల కిషోర్ గారు అండ్ ప్రియదర్శి మరో 2 ముఖ్యమైన పాత్రల్లో మనకు కనిపించబోతున్న చిత్రం ఒకే ఒక జీవితం సెప్టెంబర్ 9న మన ముందుకి రాబోతోంది. చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరినీ అలరించబోతోంది. ఎందుకు ఇంత పర్టికులర్ గా చెప్తున్నాను అన్నది నాకు తెలిసి ఈ సినిమా కాంటెంట్ కానీ పాటలు కానీ చూసిన వాళ్ళందరికీ ఆల్రెడీ ఒక ఐడియా ఉండే ఉంటుంది. అయితే ఇవాళ మన ప్రీ రిలీజ్ ఈవెంట్ స్పెషాలిటీ ఏంటి అంటే, ఇవాళ ఈ ఈవెంట్ కి చాలా మంది అమ్మలు రాబోతున్నారు. ఎస్, మన టీమ్ మెంబర్స్ కి సంబంధించిన వాళ్ళైనా సరే, ఇవాళ ఇక్కడికి గెస్ట్లుగా రాబోతున్న వాళ్ళైనా సరే, కొంతమంది వాళ్ళ మాతృమూర్తులతో సహా ఈ ఈవెంట్ కి రాబోతున్నారు. అండ్ వాళ్ళందరితో మనం బోల్డ్ అని ముచ్చట్లు కూడా పెట్టబోతున్నాం. దిస్ ఈస్ గోయింగ్ టు బి వెరీ స్పెషల్. అండ్ ఎస్, దర్శి గారు వెల్కమ్. హాయ్, ఎలా ఉన్నారు? అండ్ ప్రభు గారు వెల్కమ్ టు ద ఈవెంట్. సో ఇంకా చాలా మంది రాబోతున్నారు, వాళ్ళతో కూడా ఇవాళ మనం చాలా కబుర్లు చెప్పుకోబోతున్నాం అనమాట. సో మరి మదర్ అండ్ సన్ రిలేషన్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఇన్ఫాక్ట్ మదర్ అండ్ డాటర్ అయినా కూడా అంతే. అమ్మ అనే ఎమోషన్ అనేది అందరూ కనెక్ట్ అయ్యే ఎమోషన్. ఇట్స్ అన్ యూనివర్సల్ ఎమోషన్. అందుకనే ఈ సినిమాకి సంబంధించి సినిమా థియేటర్కి వెళ్ళిన ప్రతి ఒక్కళ్ళు రిలేట్ అయ్యి, కనెక్ట్ అయ్యి, ఇమోట్ అయ్యి, మూవ్ అయ్యి బయటికి వస్తారు అనడంలో అసలు ఆశ్చర్యమే లేదు. సెప్టెంబర్ 9th కోసం అందుకనే అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. దానికి ప్రత్యేక నిదర్శనంగా రీసెంట్ గానే ప్రీమియర్ షో వేసిన తర్వాత నిజంగా ఒక్కొక్కళ్ళు ప్రీమియర్ షో చూసి బయటికి వస్తుంటే వాళ్ళ ఫేసెస్ చూస్తుంటేనే అర్థమవుతుంది. ఆల్రెడీ థియేటర్ లో కొంతమంది ఏడ్చి వచ్చారని కూడా తెలుస్తోంది. దే హ్యాడ్ టీయర్స్ అని చెప్పేసి. దే గాట్ మూవ్డ్ సో మచ్, షోక్ అయ్యారు చాలా మంది. సో ఇలాంటి రియాక్షన్స్ చూసిన తర్వాత కూడా ఆడియన్స్ లో ఇంకా ఇంకా క్యూరియాసిటీ పెరిగిపోయింది, ఎప్పుడెప్పుడు ఈ సినిమాని థియేటర్స్ లో చూద్దామా అని. ఒకే ఒక జీవితం సినిమా టీజర్ మనం ఇప్పుడే చూసాము. అండ్ అమలా మ్యామ్, వెల్కమ్ టు ద ఈవెంట్ మ్యామ్. వెరీ హ్యాపీ టు సీ యూ. అండ్ చాలా చాలా రోజుల తర్వాత, ఇన్ఫాక్ట్ కొన్ని సంవత్సరాల తర్వాత అమలా గారిని మళ్ళీ అమ్మగా స్క్రీన్ మీద చూడబోతున్నాము అన్న ఆనందం అందరిలోనూ ఉంది. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ ఫర్ బీయింగ్ సో స్పెషల్ అండ్ ఈ సినిమాను కూడా ఇంత స్పెషల్ గా చేసినందుకు. అండ్ డైరెక్టర్ శ్రీ కార్తిక్ గారు, వెల్కమ్ టు ద ఈవెంట్. కాదు, టీం అందరూ అలా బ్యాక్ బెంచ్ లోకి వెళ్ళిపోయారేంటి? అలవాటు అయిపోయిందా? అమలా మ్యామ్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. వావ్, దిస్ ఈస్ సో వండర్ఫుల్. అండ్ ఎస్, ఇందాక నేను చెప్పినట్టుగా ఇవాళ మదర్ అండ్ సన్స్ ఈవెంట్ గా ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ చాలా స్పెషల్ గా ఉండబోతుంది అనమాట. చాలా మంది అమ్మల్ని మనం ఇవాళ ఇక్కడ కలుసుకోబోతున్నాము, స్టేజ్ పైన కూడా మాట్లాడబోతున్నాము. ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దాట్. అండ్ KLM ఫ్యాషన్ మాల్ కీప్ లవింగ్ మోర్ ప్రెజెన్స్ ఒకే ఒక జీవితం ప్రీ రిలీజ్ ఈవెంట్, పవర్డ్ బై సెలెక్ట్ మొబైల్స్, అసోసియేట్ స్పాన్సర్స్ ఉషోదయ సూపర్ మార్కెట్ అండ్ ప్రియా గోల్డ్, and jewelry partners Vega Shri Gold and Diamond, gaming partner Gamer Shots, broadband partner High Reach Broadband. And today's event is organized by Shreyas Media, India's #1 movie events and promotional company, and social events partner Shreyas Utsav. సో ఎలాంటి ఫంక్షన్స్ ఈవెంట్స్ కైనా సరే శ్రేయస్ ఉత్సవ్ రెడీగా ఉంటుంది మీ ఈవెంట్ ని మెమరబుల్ చేయడానికి. ఎనీవేస్, మూవింగ్ ఆన్. ఒకే ఒక జీవితం సినిమాకి సంబంధించి టీజర్ ఇప్పుడే చూసాము. అండ్ అమ్మ ఎమోషన్తో పాటు
ఒక సైంటిఫిక్ థ్రిల్లర్గా, అంటే ఒక టైం మిషన్తో ఒక కాలంకి మారడం, వేరే కాలానికి వెళ్ళటం, అండ్ అక్కడ ఒక ఇమోషనల్ కనెక్షన్ కానీ మనకి కనిపించబోతుండడం, ఇదంతా కూడా అందరికీ చాలా సరికొత్తగా సర్ప్రైజింగ్గా అనిపిస్తుంది. జానర్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. అందుకనే ఒక కొత్త ఎక్స్పీరియన్స్ కోసం September 9th కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే ఈ సినిమాని అమలా గారు అమ్మగా కనిపించడంతో పాటు ఇంకొక విషయం చాలా చాలా స్పెషల్గా మార్చింది. దట్ ఈస్ జేక్స్ బిజాయ్ గారి మ్యూజిక్ అని చెప్పాలి. ఏవైతే పాటలు ఇప్పటి వరకు రిలీజ్ అయ్యాయో ప్రతి పాటని అలా వింటూ మైమర్చిపోతూ ఉన్నారు, కనెక్ట్ అయిపోతూ ఉన్నారు. వావ్, ఇంత బ్యూటిఫుల్ సాంగ్ని సినిమాలో ఆ వీడియో సాంగ్గా ఎప్పుడెప్పుడు చూస్తామా అని వెయిట్ చేస్తూ ఉన్నాము. అండ్ మీన్ వైల్ ఇక్కడికి విచ్చేసిన మన బ్యూటిఫుల్ అండ్ టాలెంటెడ్ రీతు వర్మ గారికి హార్డీ వెల్కమ్ టు ద ఈవెంట్. అండ్ రీతు వర్మ గారు మదర్తో పాటు ఇక్కడికి వచ్చారు. వెల్కమ్ మ్యామ్. అండ్ ఎస్, మరి ఇంకెందుకు ఆలస్యం, ఇంత మంచి పాట చూసిన తర్వాత ఈ పాట మీద ఒక మంచి డాన్స్ పర్ఫార్మెన్స్ కూడా చూస్తే బాగుంటుంది. కాబట్టి చైతన్య మాస్టర్ టీమ్ ఇక్కడ రెడీగా ఉన్నారు. ఓకే, సో హీరో శర్వానంద్ గారు ఇప్పుడే ఇక్కడికి ఈవెంట్ కి విచ్చేశారు. ఒక్కసారి గట్టిగా చప్పట్లతో వెల్కమ్ చెప్పేద్దాము. శర్వానంద్ గారు, వెల్కమ్ టు ద ఈవెంట్. ఓకే, ఒక జీవితం సినిమాతో September 9th మన ముందుకి రాబోతున్న శర్వానంద్ గారికి హార్డీ వెల్కమ్ టు ద ఈవెంట్. కమ్ ఆన్ సౌండ్. అమ్మా, ఇప్పటిదాకా దాచుకున్నారు ఈ సౌండ్ అంతా. ఓకే, సో శర్వానంద్ గారి ఎంట్రీ అయిపోయింది కాబట్టి మరి ఇదే సందర్భంలో శర్వానంద్ గారు ఇప్పటి వరకు డెలివర్ చేసిన ఎన్నో మ్యూజికల్ హిట్స్ ని గుర్తు చేయడానికి శర్వానంద్ గారి మెడ్లీతో టీం రెడీగా ఉన్నారు. వావ్, చైతన్య మాస్టర్ టీమ్, దట్ వాజ్ అన్ అమేజింగ్ అండ్ ఎనర్జెటిక్ పర్ఫార్మెన్స్. ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టేద్దామా? ఎంత మంచి మ్యూజికల్ హిట్ సాంగ్స్ ని సెలెక్ట్ చేసుకున్నారో అంతే చక్కగా పర్ఫామ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. సో September 9th థియేటర్స్ లో మన ముందుకి రాబోతున్న ఒకే ఒక జీవితం ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఇప్పుడు మనం యాక్చువల్లీ చాలా మంది టీజర్ ట్రైలర్ చూసిన వాళ్ళకి అర్థమయ్యే ఉంటుంది. శర్వా గారు, ప్రియదర్శి గారు అండ్ వెన్నెల కిషోర్ గారు ముగ్గురు కలిసి పాస్ట్ కి వెళ్తారు. వెళ్ళి ఏం చేస్తారు, వాళ్ళ చిన్నప్పటి అబ్బాయిల్ని కూడా చూసుకుంటారు కదా. సో ముందుగా వాళ్ళ ముగ్గురి చిన్నప్పటి చైల్డ్హుడ్ క్యారెక్టర్స్ ని పిలిచేద్దాము ఆన్ స్టేజ్. సో శర్వా గారి చిన్నప్పటి క్యారెక్టర్ లో మనకు కనిపించబోతున్న జయ ఆదిత్య, కెన్ వి హ్యావ్ యూ ఆన్ స్టేజ్? కుట్లు, చాలా మంది ట్రైలర్ లో చూసారు కదా, కుట్లుగా మనకు కనిపించబోతున్నాడు జయ ఆదిత్య. అండ్ ప్రియదర్శి గారి చిన్నప్పటిగా హితేష్, కెన్ వి హ్యావ్ యూ ఆన్ స్టేజ్? అండ్ వెన్నెల కిషోర్ గారి చిన్నప్పటి క్యారెక్టర్ లో నిత్యరాజ్, కెన్ వి హ్యావ్ యూ ఆన్ స్టేజ్? వెల్కమ్. సో ఇంట్రడ్యూసింగ్ చైల్డ్ క్యారెక్టర్స్ అన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ హాయ్ ముగ్గురికి, వెల్కమ్. Hello everybody, I'm Jay. Yes. So I should say something? You want to say something? I can. Please. So, అందారికి నమస్కారం, నా పేరు జే. నేను ఈ సినిమాలో యాక్ట్ చేశారు. So please go watch this movie. We put a lot of effort into this movie. It's almost 5 years now. We've been waiting for a really long time. So please, దయచేసి ఈ సినిమా థియేటర్లో చూడండి. Thank you so much. Oh. So adorable. Actually, yeah. Sir, first మీరు మాట్లాడండి, తర్వాత నేను క్వశ్చన్స్ అడుగుతా. Hi everybody. This is Hitesh here. Like he said, we have put a lot of effort into this film. It's been 5 years now, and it was a memorable experience working in this. And so please go and watch this movie in your theaters with your family. You'll enjoy it. ఇదే ఒకసారి తెలుగులో ఏమైనా ట్రై చేద్దామా? రాదా? ఓకే, నిత్యరాజ్ ప్లీజ్. So hello everyone, I'm Nityaraj. So as we both said, we have done a lot of efforts, and all efforts comes under one name, Sri Karthik. So yeah, thank you Anna. He was director, brother, mentor. He advised me a lot. Thank you Anna. So do watch this movie in theaters with your mom and your family too. Thank you.
శ్రీకార్తిక్ గారు నెక్స్ట్ మూవీకి కూడా మీరు రెడీ అయిపోండి. సో కుట్లు మాకు అదే పేరు అలవాటు అయిపోయింది, జయ ఆదిత్య. సో హౌ ఈస్ ఇట్ వర్కింగ్ విత్ అమలా మ్యామ్? యూ హ్యావ్ గాట్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ టు షేర్ స్క్రీన్ విత్ హర్. సో హౌ వాజ్ ఇట్? Wonderful opportunity, of course. It was wonderful working with her, Amma. She's just too positive. When you look at her itself, you just feel so good. I've said this before also. And during the last day for shooting, she got us chocolates so that we could all eat them. It was really cool. Thank you so much, Amma. I love you. So now that you have spoke to your on-screen Amma, so do you want to tell something to your Amma on this stage? Is she here? Is she here? Yes, she's here. Can we call upon stage? No? Okay. Thank you so much for everything, Amma. Everything. I love you. Thank you. అంతేనా? ఇంకేమైనా చెప్పకుండా దాచిపెట్టిన విషయాలు కూడా చెప్పుకోవచ్చు. If you want to reveal or confess anything. No, thank you. No, thank you. ఎందుకు వచ్చింది ఇలాగే బాగుందని. I think the same for Hitesh. Yeah, like I said, it was wonderful working here. And Ma, I love you so much. Ah, that's cute. Nitya Raj. Thank you for everything. You've been my pillar of support. Thank you. I don't know what else to say. So I have never thanked my mom in my entire life. So thank you, Ma. She's not here. She's working in office. Not here means not here. She's working in office. So thank you, Ma. Thank you for everything. She was my friend, not mom. Wow, that's so wonderful. అంత ఫ్రెండ్లీగా ఉన్నారు కాబట్టి యూ డెంట్ గెట్ అ ఛాన్స్ టు థ్యాంక్ హర్, బట్ ఐ థింక్ ఈ క్లిప్ మాత్రం ఎడిట్ చేసి ప్లీజ్ సెండ్ ఇట్ టు హర్. ఎనీవేస్, థ్యాంక్ యూ సో మచ్ త్రీ ఆఫ్ యూ ఫర్ జాయినింగ్ ద స్టేజ్. థ్యాంక్ యూ. వీఆర్ లుకింగ్ ఫార్వర్డ్ టు సీ యూ ఇన్ ద సినిమా. థ్యాంక్ యూ సో మచ్. వెల్, సో చూసారు కదా ఈ 3 మెయిన్ క్యారెక్టర్స్ కి సంబంధించిన చిన్నప్పటి రోల్స్ లో కనిపించబోతున్నారు అనమాట వీళ్ళ ముగ్గురు. వెరీ హ్యాపీ టు హ్యావ్ దెమ్ ఆన్ స్టేజ్. అయితే ఇప్పుడు ఇంకొక 2 స్పెషల్ పర్సన్స్ ని స్టేజ్ పైకి ఇన్వైట్ చేసేద్దాము. వీళ్ళిద్దరూ అన్నదమ్ములు కూడా కాబట్టి మనతో షేర్ చేసుకోవాల్సినవి చాలా ఉంటాయేమో అని అనిపిస్తుంది. సుజిత్ గారు, ద డిఓపి ఆఫ్ ద ఫిల్మ్, కెన్ వి హ్యావ్ యూ ఆన్ స్టేజ్? అలాగే శ్రీజిత్ గారు, ఈ సినిమాకి ఎడిటింగ్ ని అందించిన శ్రీజిత్ సారంగ్ గారు అండ్ సినిమాటోగ్రఫీ అందించిన సుజిత్ సారంగ్ గారు. సో ఇద్దరు అన్నదమ్ములు ఈ సినిమాకి వర్క్ చేయడం జరిగింది కలిసి. వెల్కమ్ ఆన్ స్టేజ్. లుక్ వైజ్ కూడా ఇద్దరు సిమిలర్ గా వచ్చారా? సేమ్ మ్యాచింగ్. ఓకే, సో ఫస్ట్ మీరు మాట్లాడండి. యా ప్లీజ్. Good evening everyone. This movie is very special to us, especially for Sri Karthik, and we have been dreaming this movie for a long time, and I think that time has come. Working with Amala Garu, Sharva Garu, it was like we have never seen Karthik's mom, but we saw Karthik's mom and Karthik through Amala Garu and Sharva Garu, and shooting those portions were just amazing, and we lived the moment. It was something beyond words. And Venla Kishore Garu and Darshi bro, amazing working with you. So sometimes we won't get this kind of moments again. It's a kind of miracle. Thank you so much. Good evening everyone. So happy to be a part of this project. Like he said, this movie is so special. Okay. Editing this movie is like meditation for me and Sri Karthik. It will be like we both will be in one zone watching the footages of the actors, the way we set the pace of the film, fine tune it. So it will be an experience for both of us. And last day we had a screening. The movie's response was really amazing. And I'm so happy watching the movie in the theaters last day. And so I thank all the actors, technicians and everyone who worked in this project. And the date is September 9th. Please watch this film with your family. Thank you so much. In this moment I want to tell one thing which is very personal to me, to my brother and to everyone. So Sri Karthik approached us
for a short film 7 years back, I think so, when we had a discussion. And we shot the short film for 2 days. It was very rigorous and very exciting process. After a couple of days, we had a hectic post-production process, and we had to submit the short film in a channel. And after 2 or 3 days, we got a call from common friend saying that his mom is no more. We were shocked. But one thing he said, like his mom wanted him to be a filmmaker. He could have said that, but that moment was literally, I had tears, we had tears. That moment we thought, okay, he's become another brother from another mother. So this is for you, your mom, bro. This movie is a tribute to your mom. She'll watch and we have got a lot of miraculous signs while shooting the movie, right? I'm so happy to be a part of this fantastic movie. Please do watch this movie in the theater. It's for his mom, bro. Love you, bro. That was wonderful. Thank you so much. No, now that you both are brothers on stage, please, ఒక్కసారి తెలుగు అర్థమవుతుంది కదా? సూపర్. మీ మైక్ మీరే పట్టుకోండి. అర్థమవుతుంది కొంచెం కొంచెం. వస్తుంది కూడా. సూపర్. అయితే మాట్లాడాలి. ఇప్పుడు ఇద్దరు పిల్లలు ఉన్నప్పుడు యూజువల్ గా ఈ కంపారిజన్ ఎక్కువ ఉంటుంది కదా? అది ఎప్పుడైనా జరిగిందా మీ లైఫ్ లో? Comparison, our mom and dad treat us equally basically. There is no elder or younger or whatever, Okay. So yeah, I am here only because of my brother. He brought me into this field. So we love each other and we will work together for a lot more projects. Of course. Yes, okay. కానీ ఇద్దర్లో అమ్మకి ఎవరంటే బాగా ఇష్టం? It's like we both are like two eyes. In fact, 3 eyes. My sister is also there. Okay. ఇది జనరల్ గా అమ్మ అందరినీ ఈక్వల్ గా చూస్తారు. ఎక్కడో కొంచెం చిన్నోడు అంటే ఎక్కువ ఇష్టం ఉంటుంది, గారం ఎక్కువ చేస్తారు అలా. I don't think so. Nothing like that. Yeah, exactly. Equal, yeah. That's wonderful. Thank you so much. Thank you so much. Yeah. So ఈ మూవీ సినిమాటోగ్రాఫర్ సుజిత్ గారు అండ్ ఎడిటర్ శ్రీజిత్ గారు ఇప్పుడే మనతో మాట్లాడారు. థ్యాంక్ యూ సో మచ్ ఇద్దరికి కూడా. అయితే ఒకే ఒక జీవితం ఇన్ థియేటర్ September 9th మన ముందుకు రాబోతోంది. అండ్ డ్రీమ్ వారియర్ పిక్చర్స్ ఈ చిత్రాన్ని మనకి అందిస్తున్నటువంటి బ్యానర్. ఈ బ్యానర్ గురించి ఒక్కసారి మాట్లాడుకోవాల్సి వస్తే మాత్రం బోల్డ్ అని సూపర్ హిట్ మూవీస్ గురించి మాట్లాడుకోవాల్సి వస్తుంది. సో ఖైదీ గానీ, కాకి గానీ, కాశ్మోరా గానీ, ఇదేంటి సడన్ గా ఫ్లోలో కా వస్తుంది, ఐ జస్ట్ రియలైజ్డ్. ఓకే. అండ్ ఇప్పుడు ఒకే ఒక జీవితం కానీ అండ్ KGF 2 లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాన్ని డిస్ట్రిబ్యూట్ చేయడం కానీ ఇలా ఎన్నో సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్స్ ని మన ముందుకు తీసుకొచ్చారు. అండ్ అన్నిటికీ మించి కమర్షియల్ మూసలో పడిపోకుండా ఎప్పటికప్పుడు ఆడియన్స్ కి ఒక సరికొత్త ఎక్స్పీరియన్స్ ని ఇచ్చే పనిలో మనకి బోల్డ్ అండ్ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ ని సినిమాస్ లో చూపించి అలరిస్తూ వస్తున్నారు. డ్రీమ్ వారియర్ ప్రాజెక్ట్, ఎస్, డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్ పైన ఫస్ట్ టైం డైరెక్ట్ గా తెలుగులో ఒకే ఒక జీవితం సినిమా వచ్చేస్తోంది. సో ఈ సినిమా సక్సెస్ తర్వాత మీరు ప్రతి సినిమా ఇలాగే తెలుగులో కూడా డైరెక్ట్ గా తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం టు కంటిన్యూ టు డూ దాట్. అండ్ ఎస్, ఆల్ ద వెరీ బెస్ట్ టు డ్రీమ్ వారియర్ పిక్చర్స్ వన్స్ అగైన్. అండ్ మూవింగ్ ఆన్, ఈ సినిమాకి సంబంధించి పాటలు ఎంత సర్ప్రైజింగ్ గా హిట్ అయ్యాయో మనందరికీ తెలుసు. అంటే రెగ్యులర్ గా వచ్చే సాంగ్స్ కాంటెంట్ లా కాకుండా సాంగ్స్ లో కూడా ఒక కొత్తదనం కనిపిస్తూ ఉంది. అండ్ ఆ కొత్తదనంలో మనకి ఇంకొక సర్ప్రైజ్ ఎలిమెంట్, కార్తీ గారు ఒక పాట పాడటం. సో మనందరి ఫేవరెట్ కార్తీ గారు పాట పాడారు అనగానే అందరి అటెన్షన్ కూడా అంతే ఈక్వల్ గా గ్రాప్ చేసింది. అయితే నాకు తెలిసి అప్పుడెప్పుడో అంజలి లాంటి సినిమాలు వచ్చినప్పుడు చిన్నపిల్లలకి పాటలు ఉండేవి, ఎక్కువ ఎంజాయ్ చేస్తూ ఉండేవాళ్ళు. ఐ థింక్ ఈ మధ్య కాలంలో కిడ్స్ కి ఇలాంటి పాట రావడం అనేది పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేస్తున్నారు. పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ టు వెల్కమ్ అ వండర్ఫుల్ లిరిసిస్ట్ కృష్ణ చైతన్య గారు ఆన్ స్టేజ్. మల్టీ టాలెంటెడ్ కృష్ణ చైతన్య గారు, వెల్కమ్ ఆన్ స్టేజ్. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ కి కూడా గట్టిగా చప్పట్లతో వెల్కమ్ చెప్పేద్దాము. ఈ సినిమాకి మంచి పాటలు అండ్ అదిరిపోయే బ్యాక్గ్రౌండ్ స్కోర్ తో మనల్ని ఆద్యంతం ఇమోషన్ తో థ్రిల్ తో కట్టిపడేసేలాగా మంచి సంగీతాన్ని అందించిన జేక్స్ బిజాయ్ గారికి సాదరంగా వేదికపైకి ఆహ్వానం పలికేస్తున్నాము. వెల్కమ్ మ్యూజిక్ డైరెక్టర్ జేక్స్ బిజాయ్ గారు ఆన్ స్టేజ్. ఎన్నో సూపర్ డూపర్ హిట్ ఫిల్మ్స్ కి మ్యూజిక్ ని అందిస్తూ మల్టిపుల్ లాంగ్వేజెస్ ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తున్నారు జేక్ బిజాయ్ గారు. వెల్కమ్ ఆన్ స్టేజ్ సార్.
Hi everyone. Such a overwhelming experience this has been. Where do I start? Shri. No, see, when you work on movies, that is so, because I had a lot of movies this year, and I remember last week we were doing the final mix. At that moment where Abala ma'am comes into the screen and Sharva is just looking at her, and I'm revealing the scene right now. But that scene, you can't, if there is some ounce of love to your mother, there is no way you can't choke up in that scene. Sri, you've created magic there, man. That is everlasting magic. There is no doubt about it. And even in the climax, normally you see the movie very objectively. Okay, I mix with my Rajakrishnan sir, a terrific mix engineer. You look at a scene objectively and you say, okay, something is wrong here. I cannot enjoy the movie. It's always technical. Hari is here, my sound designer is here. We always look at it very technically, but here, it's like you just get immersed in the film and you're lost in like what we've all made. And that's a big thanks to my brother Sri and my brothers Srijit and Sujit. Our journey, we all started together about 12 years ago, and I should thank these two brothers who got me into the industry and to where we have all been standing now, to be working with one of the biggest production houses in Tamil, Dream Warriors Pictures, with S.R. Prabhu's guidance. It's not a product producer giving money and getting work done. It's guidance in its proper form. He gives proper matured advices to the technicians and he knows how to value them. And it's always, we've been working, like the boys said, it's been a process that's been so long. But, at no point any of our technicians were hurried to finish the movie. We were given the time, to perfect the film, like etch it out, like go back and revisit scenes that are not working, especially the climax needs that kind of intensity to hold. And thank you, sir, for your patience and for giving us all the facility. And at this point, I want to thank my musicians in Cochin, in Chennai, tirelessly worked, because we have two languages and both of them are two different movies. You will see it's not just a dub, it's totally different aesthetic, totally different cut. And we had to work seamlessly to get that done. I must thank my team, Danny, Maneet, and my music production team, Abjaksh and Glady. And we had the blessing to work with the beautiful musicians from Budapest. We had a 60-piece string orchestra for this movie, and thank you to Dream Warriors, thank you to Sri for letting us do that, and I must thank Andrew, our orchestrator, for getting it done in this good amount of time, and we had a live session. And also I must thank Sid, who readily agreed to, come over and sing both the songs, both Amma songs, and he's nailed it. I remember I was having a vacation with my wife and kids, and I heard Sid's version. He sent it in the morning. Bro, check this out. How is it? Let me know if there's any corrections. So I was thinking, okay, because it's the song which Sid always has a very high range. So I was thinking, how will it be when he sings this? I literally got goosebumps when I heard that song. Thank you, Sid, for rendering Amma song so beautifully. So that's it. I mean, I don't want to give too much of it. And at this point, I also want to thank my mother, because if it wasn't for her, I would not have been standing here, because she is my first music teacher. Those lullabies that she used to sing, that's what got me to where I am today. No, I'm very serious. Thank you, Amma. This movie is a proper dedication to you. And I request all of you to watch the movie on the 9th. Thank you. Thank you, everyone. Wow, thank you so much, sir. I'm sure పాడటం వచ్చినా రాకపోయినా అందరికీ అమ్మాయి ఫస్ట్ సింగర్, గురువు యాక్చువల్లీ లాలిపాటతోనే మొదలవుతుంది కాబట్టి. కృష్ణ చైతన్య గారు, కాలంతో వేళా కోడాల, అసలు భలే ఉందండి లిరిక్ మొత్తానికి. బట్ కార్తిక్ గారు పాడటం, ఇలాంటి వన్ ఆఫ్ ఇట్స్ కైండ్ సిచ్యువేషన్ మీకు రావడం, హౌ ఇస్ ఇట్ ఎక్స్పీరియన్స్ గురించి చెప్పండి ప్లీజ్. మాట్లాడతానండి. పాట గురించి మాట్లాడే ముందు ఈ సినిమా అమ్మ గురించి, మామూలుగా మా అమ్మ ఎప్పుడు అడుగుతూ ఉంటుంది నన్ను, ఎందుకురా స్టేజ్ల మీద మాట్లాడవు, భయంగా అలా మూల నిలబడతావు, వచ్చేస్తావు అని. సడన్ యూజువల్లీ నాకు అనిపించేది ఏంటంటే, మన ప్రీ రిలీజ్ ఈవెంట్లో సాధారణంగా కొంచెం ఎక్కువ పొగుడుతాము, మాట్లాడేసి వచ్చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కళ్ళలో నాకు ఈ సినిమాలో నిజాయితీ ఉందండి. ఆ నిజాయితీ నాకు ప్రతి ఒక్కళ్ళలోనూ కనపడుతుంది. కాబట్టి ఈరోజు నేను నిజాయితీగా ఒక 2 నిమిషాలు తీసుకుని మాట్లాడతాను. అండ్ కార్తిక్, నీతోనే మొదలు పెట్టాలి. ఏకాంతానికి నిశ్శబ్దానికి
రెండిట్లోనూ సైలెన్సే ఉంటుంది. మీ అమ్మగారు కాలం చెల్లడం నీ నిశ్శబ్దం అయితే ఈ సినిమాను తీయడం నీ ఏకాంతం. ఎందుకంటే 5 ఏళ్ళు వెనక్కి వెళ్ళి నువ్వు ప్రతి మెమరీని నెమరు వేసుకున్నావు. కలిసిన రోజున నేను కలిసినప్పుడు నీతో మాట్లాడినప్పుడు నాకు మొదట నచ్చింది ఏంటి అంటే అమ్మ గురించి అన్న తర్వాత నాకు ఇంకేం కనపడలా. ఇందులో ఏదో ఒక మూల నేను కూడా భాగం అయితే చాలు అనుకున్నాను. అది దొరికింది. అది దొరికిన తర్వాత ఈ సినిమాని చూసినప్పుడు నేను పొందిన అనుభూతి, ఎందుకంటే హిట్ సినిమాలు ఫ్లాప్ సినిమాలు వస్తాయండి, గొప్ప సినిమాలు చాలా తక్కువగా వస్తాయి. ఇది గొప్ప సినిమా. ఒకసారి లైట్లు ఆఫ్ అయిపోయిన తర్వాత మన మర్చిపోయి మనం కళ్ళమట్టి నీళ్ళు పెట్టుకోవాలి అంటే జనరల్గా సిగ్గుపడతాం అందరం కూడా. బాగోదేమో, పక్కన ఎవరన్నా చూస్తారేమో, కొంచెం తుడిచేసుకుంటూ ఉంటాం. కానీ నేను సిగ్గుపడకుండా ఏడ్చిన సినిమా ఇది. థ్యాంక్స్ కార్తిక్, అమలా మ్యామ్, థ్యాంక్స్ టు యూ. మిమ్మల్ని చూస్తున్నంత సేపు మా అందరికీ మా అమ్మలే గుర్తొచ్చారు. అంటే ఎప్పుడు కూడా అమ్మ రూపంలో ఒక దైవత్వం ఉంటుందంటారు, దాన్ని మీరు తీసుకొచ్చినందుకు థ్యాంక్ యూ. అండ్ 2, కార్తిక్, నీకున్న అదృష్టం ఏంటి అంటే గొప్ప భావాలు ఉండడంతో పాటు గొప్ప ఉద్దేశాలు ఉన్నవాళ్ళు మన వెనకాల ఉండాలి. ఎస్ఆర్ ప్రభు గారిని చూస్తే నాకు ఎప్పుడూ అదే అనిపిస్తుంది. ఎందుకు అంటే మనం కలగంటాం, కానీ మన వెనకాల యోధులు కావాలి. అందుకనేమో ఆయన ది డ్రీమ్ వారియర్స్, మన కళ్ళ కోసం ఆయన పోరాడుతూనే ఉంటారు. అండ్ శర్వ, ఆయనలో నాకున్న ఒక ఏడాది పాటు ప్రయాణంలో ఆయనలో నాకు నచ్చేది సంస్కారం. ఎందుకు అంటే మనతో పాటు అవతల వాళ్ళు కూడా ఉంటారు, వాళ్ళకి ఉద్దేశాలు ఉంటాయి, అవి చాలా గొప్పగా ఉంటాయి, వాటికి కూడా విలువ ఇవ్వాలి. వాళ్ళ ఆలోచనల్ని సర్పాస్ చేయకుండా ప్రొటెక్ట్ చేస్తూ ఆయనకు ఒక ఫేవరెట్ డైలాగ్ ఉంటుంది, ఐఎమ్ జస్ట్ ఏ ప్రొటెక్టర్ అని. సో అలా యద్భావం తద్భవతి అంటారు. ఇంత గొప్పగా దీన్ని ప్రొటెక్ట్ చేసిన శర్వా గారికి థ్యాంక్ యూ అండి. ఎందుకు అంటే నిర్భయంగా చేయడానికి చాలా గట్స్ కావాలి, ఫియర్లెస్గా చేయడానికి కావాలి, హానెస్ట్గా చేయడానికి కావాలి. అండ్ ఆల్ ఆఫ్ దట్ ఐవ్ సీన్ ఇన్ దిస్ ఫిలిం త్రూ శర్వా గారు, త్రూ దర్శి, త్రూ కిషోర్, త్రూ మధు, త్రూ రీతు అండ్ ఆల్ ద కిడ్స్. ఇట్స్ ఎ వెరీ 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 స్పెషల్ మూమెంట్. మీరు ముగ్గురు ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నప్పుడు నాకు కళ్ళమట్టి నీళ్ళు తిరిగాయి. ఎందుకంటే ఐ నో వాట్ ఇట్ ఈస్ for a 10-year, 12-year-old kid, 13-year-old kid to come here and present themselves. All the best, guys. You did fabulous job. And Jakes Vijay sir, thank you so much for this wonderful composition. And I'm honored to write. Thank you, sir. Thank you, everybody. And thanks to all the media. It's చాలా మంచి సినిమా అండి. శర్వా గారి గురించి నాకు ఎప్పుడు ఉండే ఉద్దేశం అదే. ఎందుకు అంటే ఫిలిమ్స్ వస్తాయి, ఆడతాయి, పోతాయి, కానీ ప్రయత్నం ఎప్పుడు ఉండాలి ఆయనకి. ఎందుకు అంటే మీ ప్రయత్నమే చాలా గొప్పదండి. ఎందుకంటే ఫైట్ చేస్తూనే ఉంటారు. ఎందుకు అంటే సినిమా కోసం ఫైట్ చేస్తారు. అది చాలా 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 గొప్ప విషయం. థ్యాంక్ యూ సో మచ్. మరి ఇక ఆలస్యం చేయకుండా ఒకే ఒక జీవితం సినిమాలో వన్ ఆఫ్ ద మేజర్ రోల్స్ లో మనకి కనిపించబోతున్న ప్రియదర్శి గారికి స్టేజ్ పైకి వెల్కమ్ చెప్పేద్దాము, అలాంగ్ విత్ హిస్ మదర్. ప్రియదర్శి గారిని తన అమ్మగారితో పాటు వేదిక పైకి రావాల్సిందిగా కోరుకుంటున్నాము. ఒకసారి గట్టిగా చప్పట్లతో ప్రియదర్శి గారి అమ్మగారికి కూడా వేదిక పైకి వెల్కమ్ చెప్పేద్దాము. అమ్మ ప్లీజ్. నమస్తే అమ్మా. దర్శి గారు ఏంటి చాలా స్పీచ్ ప్రిపేర్ అయినట్టున్నారు? నాకేం మాటలు రావట్లేదు. ఇంత పాట తర్వాత ఏదైనా మాట్లాడాలంటే చాలా కదా, చాలా ఇబ్బందిగా ఉంటుంది, చాలా కష్టంగా ఉంటుంది. ఇబ్బందిగా చాలా కష్టంగా ఉంటుంది. ఏదైతేనే నన్ను నడిపే సారథి, నేను కొలిచే శారద, మా అమ్మ జయమ్మ, నేను జయమ్మ కొడుకుని, నా పేరు ప్రియదర్శి.
రిలీజ్కి వెళ్తున్నాం రా అంటే ముందు తిన్నామని అడుగుతున్నాను. ఐ థింక్ అమ్మలందరూ అంతే అనుకుంటా. బట్ వీ హ్యాడ్ వన్ స్పెషల్ అమ్మ, అమలా గారు. మ్యామ్, యువర్ కైండ్నెస్ and humanity off the screen has completely reflected here on the screen. Thank you so much. Enduku ante ninna chusina screening tarvata we are unable to get over it. What happened last night was truly a transcending cinematic experience. Adi na life lo ippudu daaka nenu eppudu alaga anta lone avaledu, but so tough to talk. But మాట్లాడతా, చాలా మాట్లాడాలని ఉంది. ఈ సినిమా శ్రీ కార్తిక్ మై మ్యాన్ ఏ ముహూర్తాన్ని తీసుకొచ్చా నా దగ్గరికి. ఐ రిమెంబర్ దట్ వన్ కాల్. నేను గోవాలో ఉన్నప్పుడు ప్రభు అన్న కాల్డ్ అండ్ సెడ్ ఒక సినిమా చేద్దాం మనం అని. అండ్ అక్కడి నుంచి మొదలైంది 2019 అండ్ ఇవాళ 2022లో ఉన్నాం. ఒక గొప్ప సినిమా చేసి ఇట్స్ అ మాస్టర్ పీస్ అండ్ ఐఎమ్ షూర్ అబౌట్ ఇట్. అండ్ థ్యాంక్ యూ మ్యాన్. చాలా నేర్చుకోవడానికి ఒక గొప్ప అవకాశం. చాలా అరుదుగా జరుగుతుంటుంది దట్ యూ హ్యావ్ వెరీ రేర్లీ యూ గెట్ దిస్ ఛాన్స్ టు లెర్న్ ఆర్ అన్లెర్న్ ఫ్రమ్ అ సినిమా, ఫ్రమ్ ద ప్రాసెస్ అండ్ రైటింగ్. అండ్ యూ విత్ ద డ్రీమ్ వారియర్ హిమ్సెల్ఫ్ ప్రభు అన్న, యూ బాట్ అ గ్రేట్ అమేజింగ్ ప్రాజెక్ట్. ఇది ఐ సో మచ్ ఐ వాంట్ టు టాక్ సో మచ్, బట్ ఐ నో ఇప్పుడు ఏం మాట్లాడినా it looks like a cliche because ఈ ప్రీ రిలీజ్లో ఇట్లా మాట్లాడి బట్ శర్వ అన్న, కిషోర్ అన్న, ఇవాళ నా పర్ఫార్మెన్స్కి ఏ మాత్రం మంచి పేరు వచ్చినా ఇట్స్ బికాస్ ఆఫ్ బోత్ ఆఫ్ యూ. మీరున్నారు కాబట్టి నేను ఇంత బాగా చేయగలిగాను. ఐ లవ్ యూ బోత్ ఆఫ్ యూ. ఐ నో కిషోర్ అన్న ఇస్ లైక్ ఫుల్ బిజీ ఉన్నట్టున్నారు, బట్ ఐ లవ్ యూ అన్న. అండ్ ద వే యూ హ్యావ్ ఎవాల్వ్డ్ ఫ్రమ్ గమ్యం టు దిస్, థ్యాంక్ యూ. నీ జర్నీ ఒక ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి, ఎన్నో సమాధానాలు కూడా ఉన్నాయి నీ జర్నీలో, నీ వ్యక్తిత్వంలో. అండ్ I don't know whom do I talk to. Ritu, wow, yeah, from where we started, dude, like నేను రితు ఇక్కడ షార్ట్ ఫిల్మ్స్తో స్టార్ట్ చేసి దాదాపు ఇప్పుడు 10 ఏళ్ళు అయింది. వీఆర్ హియర్ టుగెదర్ అండ్ వీఆర్ టెలింగ్ స్టోరీస్ విచ్ ఆర్ ట్రూలీ అమేజింగ్. And I'm glad dude we are here. And thanks mom, thank you, thanks for all of these guys. These 3 amazing kids chimpesaru cinemalo. I think the future superstars are here and the industry is much more in a secure place because we have great actors like them. Boys, seriously, what an amazing job guys, what an amazing guys. I think meer maatladutunte it is I actually time traveled when you're talking here on stage because as a kid I had that dream, you know, I want to be in movies someday, you know, and I'm glad what you could achieve at that age. I envy you, but I also am very proud of you for what you have achieved so far. Thank you. You've helped us. Kuchonde మీ టీచర్ లేదా మీ పేరెంట్స్ ముందు చేయండి. I know ప్రేక్షకులు మీరెవరో నాకు తెలీదు, మీరు ఎక్కడుంటారో నాకు తెలీదు, కానీ ఈ కోవిడ్ ముందు ఒకలాగుంది సిచ్యువేషన్ సినిమా, కోవిడ్ వచ్చిన తర్వాత ఒకలాగుండింది. ఒక నటుడుగా నేను ఎంత ఎవాల్వ్ అవుతున్నానో, మేమందరం ఎంత ఎవాల్వ్ అవుతున్నాం ఒక టీమ్గా, మీరు కూడా మాకంటే ఎక్కువ ఎవాల్వ్ అవుతున్నారు. అండ్ మీ దగ్గర నుంచి చాలా నేర్చుకోవడానికి నాకు దొరుకుతుంది. అండ్ ఐ ప్రామిస్ యూ ఎవ్రీ టైమ్ దట్ ఐ విల్ నాట్ చీట్ ఆన్ యూ. ఐ విల్ మేక్, నేను ఒక మంచి ఆనెస్ట్గా ఒక నిజమైన ఒక నిజాయితీతో ఉన్న కథలతో మీ ముందుకు రావాలని నేను అనుకుంటున్నాను. అండ్ ఆల్ ఐ వాంట్ ఈస్ దట్ లవ్ అండ్ సపోర్ట్. లెట్ ఇట్ కమ్ అండ్ లెట్ ఇట్ గో ఆన్ విత్ అస్. అండ్ బిఫోర్ ఐ ఫినిష్ ఆఫ్ దిస్ ఐ వాంట్ టు టాక్ అబౌట్ 2 people. ఒకటి పుష్ప అమ్మ, శ్రీకార్తిక్ అమ్మగారు, పుష్ప గారు. ఇవాళ
వారు మనతో లేరు, బట్ ఐ థింక్ అమ్మ ఇఫ్ యూఆర్ లిసనింగ్ థ్యాంక్ యూ సో మచ్. మీ వల్లే వాళ్ళు మేమందరం ఇక్కడ ఉన్నాం. అండ్ you are that invisible driving force, I believe, and we are all here. And my mother-in-law, she recently passed away. Manju Sharma, mummy, she passed away recently. Thanks, mummy. मैं कुछ बोल नहीं पा रहा हूँ, but शायद आप सुन रहे हो कैसे. Thank you. And नन्नु भरिस्तुन्न మా అమ్మ. ఇట్లే సినిమా బాగా వచ్చింది. ఫస్ట్ డే వెళ్దామా? ఇంట్లోంచి బయటకు రా సినిమా అంటే నా టీవీలో వస్తుందిలే, ఓటీటీలో వస్తుందిలే అంటూ ఉంటుంది. మా నాన్న కూడా అంతే అలా అవుతాడు కొంచెం. ఐఎమ్ సారీ ఇఫ్ ఐ ఫర్గెట్ ది సారంగ్ బ్రదర్స్ మ్యాన్. వేర్ ఆర్ యూ గైస్? లైక్ ఓ గాడ్, you are gifted man. Like how can you guys be so good like this? Jakes Cheta, collector, it's amazing music and we love you so much for what you're doing, man. Thank you so much to everyone who's associated in this project, starting from the assistant directors. Where are they? What an amazing bunch of team you guys are, man. Love you guys. Thank you. నిజంగా ఒక సెట్లో అసిస్టెంట్ డైరెక్టర్స్కి ప్రతి పని తెలిస్తే ఆ మజా వేరుంటుంది. అండ్ దే హ్యావ్ బీన్ అన్ అమేజింగ్ సపోర్ట్ అండ్ ఎవ్రీబడి, ద కాస్ట్యూమ్స్, ద మేకప్, థ్యాంక్ యూ సో వెరీ మచ్. ఐ లవ్ యూ ఆల్. September 9th థియేటర్స్కి వచ్చి చూడండి. అండ్ ఐ ప్రామిస్ వీ విల్ నాట్ ఫెయిల్ యూ. మీకు ఇష్టం లేకపోతే మీరు రివ్యూస్ చదివేరా అండి, బికాస్ దిస్ మూవీ ఈజ్ అ రివ్యూ ప్రూఫ్ మూవీ అండ్ ఐ ప్రామిస్ దట్. థ్యాంక్ యూ సో మచ్ గైస్. ఐ లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ దర్శి గారు. అమ్మాయి మాట్లాడకపోతే ఎలాగా? అమ్మ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. దర్శి గారి గురించి మీ ద్వారా మేము కొన్ని తెలుసుకోవాలనుకుంటున్నాం. మీ మాటలు వినాలి. కొన్ని సీక్రెట్స్ మాకు చెప్పాలి. దర్శి గారు మీరు చెప్పండి. ఏం చెప్పమంటారు? ఇప్పుడు అమ్మని మిమ్మల్ని టైం మిషన్ ఎక్కించి పంపించామనుకోండి పాస్ట్ లోకి, ఏ ఫేజ్ లోకి వెళ్ళాలనుకుంటారు చెప్పండి. ఐ థింక్ మేము చిన్నప్పుడు మేము సైదాబాద్లో ఉండేవాళ్ళం, మాదన్నపేటలో. నాకు బాగా గుర్తు, మా అమ్మ మేము పెరుగుతున్నామని, షీ వాజ్ అ టీచర్ బ్యాక్ దెన్. తను జాబ్ వదిలేసి మా కోసం మధ్యాహ్నం నాకు మా చెల్లికి లంచ్ తీసుకొచ్చేది. దోస్ ఆర్ ద మోస్ట్ బ్యూటిఫుల్ టైమ్స్ ఆఫ్ మై లైఫ్. అండ్ యా, if there is a time and space we can go back, I want to yeah, that was the time. Yeah, most beautiful time. Our face, beautiful. Yeah, that is the best time we had in our lives. అప్పుడు మా దగ్గర పెద్ద డబ్బులు ఉండేవి కాదు. మా నాన్న శాలరీ ఒక 1200 రూపీస్ ఉంటుండే. అండ్ ఐ నో హౌ మచ్ దే ఆల్ డూ టు పుట్ సమ్ ఫుడ్ ఆన్ అవర్ ప్లేట్స్. అండ్ I'm sorry. So sorry for putting you through this. I can understand. Amma gurinchi నాకు మా అబ్బాయి అంటే దశరథుడికి రాముడి మీద ఎంత వ్యామోహం ఉంటుందో నా కొడుకు మీద నాకు అంత వ్యామోహం ఉంటుంది. ఇదొక్కటే నేను చెప్పే మాట. Thank you, Amma. Thank you so much. Thank you guys. We love you all. I know this is senti aitundi, but we promise you an amazing experience. Please come to theaters. I love you all. Thank you. Sir, please. Nana garu is coming. Nana పిచ్చి ఏం చెప్పొద్దు చిన్నప్పుడువి. Sir, run please. తెలుగు ఇక్కడికి వచ్చినటువంటి అందరికీ నమస్కారం. తెలుగు చలనచిత్ర చరిత్రలో మొట్టమొదటి సినిమా భక్త ప్రహ్లాద. అది అమ్మ ప్రధానమైన పాత్రతోటే వచ్చింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఈ 85 ఏళ్ల తెలుగు సినిమా చరిత్రలో అమ్మ ప్రాధాన్యం ఉన్న ప్రతి సినిమా కూడా చాలా విజయవంతమైనాయి. మేము అక్కినేని నాగేశ్వరరావు గారి తరం నాటి వాళ్ళం, ఇది అమల గారి తరం. అమ్మాయి చాలా గొప్ప నటి, చాలా సినిమాలు నేను చూశాను. చాలా తెలుగు సినిమాలు
అమ్మ ప్రధాన పాత్రతోటి తాదాత్మ్యం చెంది చాలా గొప్ప విజయంతో అయినాయి. ఈ సినిమా గురించి నేను చాలా కాలంగా వింటూ ఉన్నాను. అతను రాసిన పాట, సీతారామశాస్త్రి గారు రాసిన పాట విన్నాను. చాలా మంచి పాటలు ఉన్నాయి. ఈ సినిమా చాలా 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 గొప్ప విజయవంతమవుతుందని నేను అనుకుంటున్నాను. ఇందులో ఉన్న కళాకారులందరికీ కూడా నేను అభినందన తెలియజేస్తున్నాను. ఇకపోతే మా అబ్బాయి గురించి ఆమె చెప్పిన దానికి అంతకంటే మించి నేనేం చెప్పాల్సినటువంటి అవసరం లేదు. నా తల్లిదండ్రులు స్మరణ కాదు, మా అమ్మ నాకు స్మరణ కాదు, ఎప్పుడు నా ఒంటి మీద ఉంటారు. అట్లాగే నా పిల్లలు ఇద్దరు కూడా గుర్తుండటం కాదు, గుర్తు లేకపోవడం అనేది ఉండదు, ఎప్పుడు ఒంటి మీద ఉంటారు. వాళ్ళు విజయవంతం కావాలని, ఈ సినిమా చాలా గొప్ప విజయవంతం కావాలని మంచి దర్శకులు నిర్మాతలు ఉన్నారు. అమ్మాయి రితు వర్మ పెళ్లి చూపులు సినిమాలో వీళ్ళు కలిసి చేశారు. చాలా గొప్ప బ్రేక్ త్రూ, అది తెలుగు సినిమాల్లోనే ఒక బ్రేక్ త్రూ అది. ఈ సినిమా కూడా చాలా గొప్ప విజయవంతమైందని ఆశిస్తూ మీ అందరికీ అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ దర్శి గారు. ఓకే, సో అమ్మ అనే ఇమోషన్ ఆబ్వియస్ గా అందరినీ అలాగే కదిలిస్తూ ఉంటుంది. అండ్ స్టేజ్ పైన ఒక మంచి మూమెంట్ కూడా చూసాం మనం. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ కూడా. అండ్ ముఖ్యంగా ఈ టీమ్కి ఇలాంటి మూమెంట్స్, ఇలాంటి కథ వల్ల, ఇలాంటి ఇమోషన్ వల్ల వస్తుంది కాబట్టి ఐ థింక్ వీ షుడ్ థ్యాంక్స్ శ్రీ కార్తిక్ గారు ఇలాంటి ఒక మంచి కథతో మా ముందుకి రాబోతున్నందుకు. అండ్ ఇలాంటి మంచి కథలో ఆ అమ్మ పాత్రలో కనిపించే అమల గారు డెఫినెట్ గా అందరికీ చాలా చాలా స్పెషల్. Amala garu, we are eagerly waiting to see you on screen on September 9th. నాకు తెలిసి ఈ సినిమా చూసినంత సేపు అందరూ కూడా వాళ్ళ అమ్మని అమలా గారిలో చూసుకుంటారు, ఆ ఎమోషన్ కి డెఫినెట్ గా కనెక్ట్ అవుతారు. అండ్ వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దాట్. అండ్ అయితే ఇప్పుడు ఈ అద్భుతమైన చిత్రాన్ని మనకి అందిస్తున్న ప్రొడ్యూసర్ కి గట్టిగా చప్పట్లతో వెల్కమ్ చెప్పేద్దాము. ఎస్ఆర్ ప్రభు గారు, కెన్ వి హ్యావ్ యూ ఆన్ స్టేజ్? ఇందాక కృష్ణ చైతన్య గారు చెప్పినట్టుగా శ్రీ కార్తిక్ గారు కలగన్న ఇంత అద్భుతమైన సబ్జెక్ట్ కి ఆయన యోధుడిలాగా ముందుండి నిరూపించారు. వెల్కమ్ సార్, వెల్కమ్ ఆన్ స్టేజ్. సో మనందరికీ తెలిసినట్టుగా తనకి తన అమ్మతో ఉన్న ఎమోషన్ ని కథగా మార్చి రాసి ఇటువంటి అద్భుతమైన చిత్రాన్ని మన ముందుకి తీసుకొస్తున్నారు శ్రీ కార్తిక్ గారు. మరి ఆలస్యం చేయకుండా మన డైరెక్టర్ కి కూడా స్టేజ్ పైకి వెల్కమ్ చెప్పేద్దాము. పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ టు వెల్కమ్ శ్రీ కార్తిక్ గారు ఆన్ స్టేజ్. ఒకే జీవితం, ఇది ఒక బిగ్ జర్నీ. సో శ్రీ కార్తిక్ నరేషన్ ఇచ్చిన సమయం నుంచి ఇది వరకు ఇట్స్ లైక్ ఎ వండర్ఫుల్ జర్నీ. అండ్ not every film will have smooth and very heart-touching moments and so many incidents in this film because of Sri Karthik. It is because of Sri Karthik's nature. He is very soft, gentle and very emotional, attached to everyone, and right from his characters, his friends, his technicians, his assistants, and from everybody, he is so attached, and it's always a difficult thing as for a producer to say no to few things because as a producer, it's always like we do say no to so many things on a daily basis, but that from that narration it moved us so well, and from that moment we have been looking forward to present this film. And when he was giving the narration, I was like, Amala ma'am, and every scene he is saying, but Amala madam at that moment was not doing movies, so but we didn't want to disturb the flow, and we decided to do the project. And then Sarvagar came in, and when this film, unlike any other films, if film lo with the
protagonist, there'll be a couple of stars who will be sharing major screen space. Not every star can get comfortable with such scenario and do this. But Sharaf Haru from, as I said multiple times earlier, we have been sending scripts whenever we feel like this is the right script to, approach him. And there was one moment when he listened to a script which had two actors in it, and the one thing which he said still stays with me, that he said, I really like the film and I really loved all the characters. If this film has to happen, you tell me which character you want me to do, I'll do any of it, he said. So that's when I thought, okay, someone to have no ego in sharing space on screen and who wants to deliver on good script, he's there to go. So that's why with confidence I asked Sri to go and narrate, and he just accepted it. And from that moment, that project has come to this size. And thanks to you, Sharma, for making this happen. And after that, only we approached Amla ma'am, and somehow everything fell in place. If we don't know, if you had not done this, accepted this role, I don't know whether we'll be standing here like this and all. So we all feel indebted to you for doing this film, and the technicians. First, from the narration itself, like he given the option that from JX to Sujit and Srijit, he said they are like family. Of course, for everything, everybody is family to you. And they stood with Sri from every moment, from 2019 to this moment. Every time when we go, and they have been doing so many films into that. JX would have done 50 films already between the moment we signed Sri and now. So they're so busy, but they always are there to deliver, and each and every frame they have given their best. And sound design, we should give it to Sachin, Hari and Singh Cinemas. From Mayuri to now, you have been a big support to us, and yeah, there's a lot of things to speak, and Dashi and Kishore sir, and you have done a great job in this film. I should thank you for making this. And Ritu, you have done a wonderful job. Like when not every time you feel so proud when you see your product, but Okay Jeevitam has given such thing, and thanks for the wonderful lyrics. And in this moment I wanted to thank Katyana for singing the song and also performing to support this film and all. And I'm standing here for doing Warrior Pictures, and every time we have come here with a dubbed film, but the kind of encouragement the audience have given is what why we are standing here with a straight film. And we hope every time you have given a great support to our films, and this time we have come with a fulfilling content, and we hope you will enjoy this film. So please give us support. And I should thank my team, Dream Valley Pictures, my brother Prakash, who is always there, holding the fort and taking care of everything, so I can be free, having a time in the process. And Thangamama, we call it as Thangaparwan. He is the one who is behind all the creatives, and of course Arvind and the complete production team. So thank you everyone.
I've left out few of the members, but I know we are all in my heart. Thank you so much. Wow, wonderful. Thank you so much. Srikarthi garu, please. అందరికీ నమస్కారం. చాలా లేట్ అయింది, సో ఐ ట్రై టు సమ్ అప్ మై జర్నీ, బట్ ఇట్స్ వెరీ డిఫికల్ట్. బట్ సో like the reason why I wrote this story is just I want to go back in time and relive with my mom. So I got that opportunity in my writing and in my imagination. So we can do wonders here. So I decided that I want to relive with my mom, because nalo oka pedda pain undi that I couldn't alter my mom time, or I couldn't because oka age varaku I didn't take the time seriously, but then when I got the news that she has very limited amount of time, that's when I got serious and was counting days. When she left me, I was doing short films. So a short film, she just shot 2 minutes of the short film. Then I said, Ma, I'm gonna pursue filmmaking, I'm gonna write and direct. I don't know if she acknowledged, she was not in a state to say, super, good, all the best. But I know she listened. I could see through in her eyes that eyes communicated, okay, I'm going to be with you. I didn't realize when the time passed, and when I want to narrate a story to the world, to the people, to the humans, I want to connect humans, that's when I decided to write this. After I wrote, I wanted to be interesting, I wanted to be fun, I wanted to be a journey. I want to deal with science, time travel. So I brought in few of the stories into this journey of seeing mom, about 2 other characters, and the whole film became an interesting journey, and that's why we decided to keep this film as Oke Oka Jeevitam. I have to it was very difficult to convince many producers to this story, because everybody would like enjoy, and they're like, can you make it? It's your first film, you can't make it. Because they couldn't believe that, how is it possible? But Prabhu sir, he listened, he didn't react, but at the end I could see a tear, like little tears on his edge, and he said, sir, are you crying? And he was like little shy to accept. It's like, yeah, I'm crying. So after that, the vision of mine became his, and we worked hard to make the script right. We spent 2 years to make this right, because we are touching deeper emotion, we are traveling with time. So we spent a lot of time. I have to thank Tanga Prabhakar sir, our creative producer, Aravind, Prakash Babu sir, who is constantly working till now. So thank you sir, thank you for being at my back, being at my behind this film and protecting me till now. It means a lot. And then so we need one character or a protagonist undali who is going to take all of you in theaters. He's going to make you guys sit, and he's going to connect with you all, and he's going to hold your hands like, ra pada na journey lo ranu nura nu pain నాకు తెలుసు నా pain నాకు తెలుసు రా అని చెప్పి he's going to take you back in time and open up your heart, open up your life.
And after 2.5 hours, he's going to again hold your hand. He's like, come, come, it's okay, come, come. And that is Sharvanand. Because after, as Prabhu sir said, let's go with Sharvanand. I had no expectation. But when I narrated, I had that vibe. I could see myself in him. And more than that, in the film, when he acted with Amala ma'am, I said action because there was one important shot in the film. I was very nervous that that shot should be the best shot because the intention was that. When he did that, I forgot to say cut. Thank you, bro. He is a trendsetter. You will know on September 9th because he has opened up, he has given a space to the fellow actors to also explore their stories and be a part of this wonderful story, a big hero coming into this project, giving space for actors, giving the kids to explore, make the story in front of him, and yet killing it. It's my mom's decision to go with Sharvanand. It's not Prabhu sir, it's not me. My mom saw me writing. And she's like, okay, I know who's going to do this. It's Sharvanand. She knew before me. And the other important character my film is mom. I seriously have no idea why I chose Yuma. I have no idea. When I started writing, Amala ma'am. I have no idea. Maybe it's because of the positivity, because of your aura, because of your smile, because of your look. I still don't know. I still figured when I came into the pre-release, I was thinking, why did I choose Amala ma'am? Come on, think there should be one reason. But I have no reason. But then that tone, that the narration that she gave time, like, come narrate me. I lived the film before you, bro. I became the hero and I narrated from A to Z. And she said yes. And I still remember when she packed up the film, she said after the end of the shoot, then I felt like ma amma na shoot ko vachi naku bless chesi chala nenu ippudu velta reality ki velta, okay. I couldn't let her go. We couldn't let her go. With pain, we accepted the reality. And we said, bye ma, thank you so much. And I again say that again, thank you so much ma, for being my mom, for being my Pushpavati. And the other two journey undi kada ee film lo, crazy journey andi, very relatable journey andi. The two very common emotion that we have for the other two actors, Darshi, Priyadarshi and Vanilla Kishore. Priyadarshi is one guy who comes with zero expectation, comes there, takes what I want, and he doesn't take it seriously. He doesn't go like this, okay, go watch it. He'll be going like this and he's like action and he'll act. And he has done a phenomenal job. I have played with him very well, and I should thank Tarun Bhaskar for giving Darshi. Because of Pelli Chuplu, because of Tarun's creation, because of Tarun's imagination, his love towards you made me to choose you. So, and thinking of Tarun, he is the dialogue writer for Okay Ke Jeevitam.
ద కాన్ఫిడెన్స్ నాకు వచ్చిందే తరుణ్ వల్లనే, బికాస్ నా తెలుగు కొంచెం బ్రోకెన్ తెలుగు, చెన్నైలో ఉండే తెలుగు. సో అందుకే ఎస్ఆర్ ప్రభు నా తెలుగు చూసి ఏ వద్దురా మనం తరుణ్ భాస్కర్ వెళ్తాం. సో after Tarun Bhaskar wrote a redraft of the version of Okay Jeevitam, that's when I got let's do a proper Telugu film. So thank you Tarun, thank you for being there. And Vanilla Kishore sir, I am taking this moment that I am proud that I have used Vanilla Kishore sir in 360-degree. I've used his talents, I've explored him like A to Z. He is a wonderful actor. There is so much in him that I wish every upcoming filmmakers to see Vanilla Kishore. Just look at him 360-degree, that you will realize he has so much in him. So please explore Vanilla Kishore sir. And Ritu is Ritu again, thanks to Tarun. I fell in love with her character. I was like, she is my Vaishnavi. Vaishnavi is the name in her film. Vaishnavi comes, film lo, she comes at the right moment. She comes at a very important moment. Vaishnavi ledante, everything will shatter. And that is how you are important to this film, Ritu. And you saw that yesterday night. Thank you so much. And Naza sir, the science behind Okay Jeevitam, the equation behind Okay Jeevitam, the invention of time traveler, is going to scare you, is going to make you feel, మీ అమ్మని మళ్ళీ చూడాలనా. He won't say it soft, he'll say like, మీ అమ్మని మళ్ళీ చూడాలనా. He's like that, and he has killed it. He has killed it. The legend has killed it. You want to fall in love with Naza sir again. Thank you so much sir for blessing me, for being the science of Okay Jeevitam, the scientist of Okay Jeevitam. Ravi Raghavendra sir, who has done a wonderful job, thank you so much. Ali sir, and the kids, the childhood of these guys, the childhood of all the protagonists, my sweetheart, Jay, Hitesh, Nitya. I think this is a life journey for you, Ra. Ee film oka life journey. It's a school for you. Like, there's so much things to talk, but I'll talk after the film. When they see you, that's better, no? They will easily connect. And I'll thank Charity, our parents. You have no idea what they've gone through in this film. Thank you so much. And yeah, I'm going to finish in a couple of minutes. And now, science behind Okay Jeevitam, the making behind Okay Jeevitam. I have created one image, one story, and that story needed a group of technicians. ఒక రోలర్ కోస్టర్ రైడ్ ఎక్స్పీరియన్స్ బిల్డ్ చేయాలంటే మన టెక్నీషియన్స్ కావాలి. ఐ స్టిల్ రిమెంబర్ వెన్ ఐ మెట్ సుజిత్, శ్రీజిత్, జేఎక్స్, హరి, సచిన్. I felt I can make my first film only with these guys. Sujit is like, we work like we communicate through look. We'll walk and we'll walk together and we'll like go for the shot, okay? We just communicate with eyes, and he understands me so well. In my narration itself, he'll figure out, okay, vidiki lighting kavali. So that's Sujit. Thank you for being there, man. Thank you bro. Thank you so much. And Srijit is like, Srijit editing low, we have so much in him. All the actors have given their life, all the scenes, everything. We have everything in our pocket. It's like so much in here, and me and Srijit has to like come in the middle
In the footage, we have to sit in a table and we have to get all the shots. And we have to like play around. Imagine the patience of the editor editing to film. Sleepless nights. I still remember we were working, we were discussing, gap of few silence. I slept, he slept. We were like this. Then suddenly we still remember we are working. It was that kind of night we had. But every time after we edit, when we feel down, we'll both look at each other, we'll put spacebar button, that's the play button, we'll see the footage, we'll see what the actors have done, we'll feel the emotion, then that's our energy, let's cut. So, Srijit, the great journey that we have for Oke Ek Jeevitam and Kanam. I have to talk about these guys because they are the reason the story have shaped up this well. And now we have everything. Jake's Bejoy. Jake's. I still remember Amma song enta important. Everybody knows that Amma song is very important. If the Amma song doesn't work, there's no point in making this film. Sharva and me, Sharva is very crazy. Amma song important. I know, bro, don't give me pressure. But Jake's, I still remember he shut his door and I was sitting behind Jake's. Like he's like into his tune. I was like, when I came to narrate, bro, this is the situation. Like, he said, I know you. Wait. And he said, bro, let me do this alone. Don't sit behind me, let me do this. And he came and he said, in Tamil he said, dun, 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 dun. That was the first tune he did. And he said, and I looked at him and he said, Oru murai enna paramma. I was like, how could in that tune he could sum up the whole story? And in the end, he punched it. Thaye. And like, oh, we got the song. I mean, imagine guys, if there is no Amma song, the emotion would have not felt. So, I think we have to give a round of applause for it. We need to hear. Okay. Yeah. He's done amazing. We have used, for science, we used a soundtrack in a different way. We used synthesizer sounding. For emotion, we used a lot of Indian traditional music, a lot of violin, flute, and we sketched each scene like a baby, and we did orchestra, and it was a musical journey for me and Jake's. Thank you so much, bro. Thank you. I love you. And Hari, Sachin, our sound designers. There's a lot of sci-fi, there's a lot of time machine. So, we'll actors andru film ki life istaru, while non-objects ki life istaru. They give life to non-living objects. So, I think our time machine sequence lo you're gonna like time travel because of these guys. Thank you so much, guys. And Sanat, who is the VFX designer for this film, like we had a limited time and budget, but still he made it like a Hollywood film, is what we believe. So thank you so much, and to all of the technicians, to Pallavi, to our costume designer Pallavi, and to all of the different people who worked on this film day and night. Thank you so much. And Siruvennala Sitaramasasi, sir, I think this, every line you have written is multiple Oke Ek Jeevitam X 30, sir. Every line, each line can, if I take this line and give it to a human, that he'll feel like, hey, what a line. So Alati, he full song, he wrote for 9 months with time, and
when I heard that he's no more, I was broken. I went to his funeral and I said to him, "Sir, thanks for being there for me. I am so lucky, and in our first film, Lo Sirivanla Sitarama sir was part and he's blessed me by this song. I have succeeded there as a filmmaker. Thank you, sir. Thank you so much." And Krishna Chaitanya, thanks for playing with time. Thank you so much. It was wonderful working with you. And Krishna Kant, who's written Okate Kada, thank you, sir. Thank you. I think I almost covered everyone. I hope, and I just want to thank my director, my time traveler, my wife Sindhuja. We have traveled so much in time. She's my adjacent number in college. I fell in love with her. I'm 92, she's 93. And without you, without holding you, I'm not here, baby. Thank you. And my dad, నాకు ఎంత ఈ ఫిల్మ్ ముఖ్యమో నాకు అమ్మ తనకి వైఫ్. So daddy is like, after this film yesterday screening, he asked like, he was in the entrance like, how's the movie like, so super, so chala bandi, okay, Oscar dorkana. So his expectations is Oscar. I will go, daddy. Don't, I will go. And my sister, my mama, who's been a dream of you, is this film, I know. Just like me, for you, it's mommy. And my direction team. నాకు నా డైరెక్టర్, నేను రైటరు, నా పేరే ఇక్కడ రాపోతాయి, బట్ వాళ్ళ పేరు స్క్రీన్లో ఒక 3 seconds రాపోతాయి. దానికి వాళ్ళు 5 years స్పెండ్ చేసిండారు. Co-director Nyanraj sir, Vinayak Vaidyanathan, my first AD, another first AD of Telugu, Sachin Karthik, Sachin Nachiappan, Karthik Siva, Tony, Ramesh. Covered up? Okay. And last 2 topics done. My friends వల్లనే నేను ఒక బెస్ట్ స్టోరీ టెల్లర్గా వచ్చానని నమ్మకం ఉంది. ఎందుకంటే దే విల్ కమ్, దే విల్ మేక్ మీ సిట్, దే విల్ పుట్ ద స్పీకర్ నెక్స్ట్ మీ, నరేట్ చేయరా. So every weekend they'll make me sit and make me narrate. I was like, okay, so my confidence grew in me by my friends. Thank you so much, Dev, Bala, Abhi, Kishore, Eddie, everyone, my friends. Thanks for being there with me. And last, I wrote this film for my mom. But imagine, Andy, I wrote this film for my mom, and she is there blessing me at each stages of my journey of Okeka Jeevitam. But look at her. Arre, నేను బ్లెస్ చేసే సాల్దు, నేను రావాలి, నేను వచ్చి నా ఫిల్మ్ని చూడాలి, నా కొడుకు చేసిన ఫిల్మ్ని చూడాలి అని తలిసి, she came, Andy. My son was born on my mom's birthday. December 6th, my son was born. It's like, I'm gonna be there with you on your lap on September 9th. I'm gonna be with you. Thank you, Mom. Thank you. Love you. I film ఖచ్చితంగా మీరు, మీ ఫ్యామిలీ, మీ ఫ్రెండ్స్ తోటి చూడాలి. This is not about sentiment, అండి. మదర్ సన్ అంటే సెంటిమెంట్ కాదు. It's a journey. It's a journey from birth to death. So మీరందరూ చెప్తారు, there is one thing like mom son అంటే sentiment.
సెంటిమెంట్ కాదు. సెంటిమెంట్గా ఉంటే అది న్యాచురల్ కాదు. Journey ante natural. We have captured that. Sharva and Amla ma'am has captured the journey of mom and son in a very, very unique way. We believe that we have done that, and we got that emotion. And there is entertainment, there is comedy, there is song, there is emotion, and there is a meaningful message in behind everything. I hope September 9th would be a great experience for you guys. Come and bless us. I think 2.5 hours will be a worth time for you, for your money. Thank you so much. Lovely. Thank you so much, Sri Karthik garu and Prabhu garu, for being on stage, and for Sri Karthik garu. Actually, మనం మాట్లాడుకున్నాము. No. బేసిక్గా ఇంటర్వ్యూలో కూడా మాట్లాడుకున్నాం కదా, కథ ఆయన ఎలా నెరేట్ చేస్తారు. హీ హాస్ సో మచ్ క్లారిటీ అండ్ విత్ బాడీ లాంగ్వేజ్, యాక్షన్ అంతా అనమాట. వీ కెన్ జస్ట్ ఇమాజిన్. థ్యాంక్ యూ సో మచ్ శ్రీ కార్తిక్ గారు, అండ్ ఈ స్పీచ్కి అండ్ ఇంత మంచి సినిమాని మాకు అందిస్తున్నందుకు కూడా థ్యాంక్ యూ బోత్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, September 9th థియేటర్స్లో చూసేద్దాం మూవీని. అయితే మరికొద్ది సేపట్లో, జస్ట్ 5 to 10 minutesలో మీ అందరూ ఎదురు చూస్తున్న శర్వా గారు, అమలా గారు స్టేజ్ పైకి వచ్చేస్తారు. బట్ దానికంటే ముందు ఇంకొక స్పెషల్ పర్సన్ ని స్టేజ్ పైకి ఇన్వైట్ చేసేద్దాము. Put your hands together to welcome beautiful and talented Ritu Verma garu on stage along with her mother. Amma, please welcome on stage. Welcome ma'am. సో నిన్న యాక్చువల్లీ సినిమా కూడా చూశారు అమ్మ కదా. యూ హ్యావ్ వాచ్ ద ఫిల్మ్ రైట్ మ్యామ్? సో ఎలా అనిపించింది? టెల్ us your experience after watching the film. About the picture? మూవీ గురించి చెప్తున్నాను. How did you like the film? అందరికీ నమస్కారం. మై కంగ్రాచులేషన్స్ టు ద ప్రొడ్యూసర్స్. యాక్చువల్లీ నేను చెప్పాలి, ఆ లిస్ట్ అంతా చూసిన తర్వాత నేను ఆల్మోస్ట్ చాలా మూవీస్ చూశానండి మీవి. అరువి యాక్చువల్లీ ఐ లైక్డ్ ఇట్. రితు మేడ్ మీ సీ దట్ మూవీ. చాలా మంచి మూవీస్ తీశారు మీరు. అండ్ శ్రీ కార్తిక్, యూ మేడ్ అస్ లాఫ్, యూ మేడ్ అస్ క్రై, you made our hearts break also, and you made it heart touching too. So a very beautiful movie, a very beautiful journey. You have, if your father is expecting an Oscar, I must say it, you will definitely get something from this. Sharvanand, it's an award-winning performance. I definitely feel that you're going to win many awards for the performance, because you know, in the last scene, everybody's eyes were wet, I must say, including me, and actually Ritu came out crying. Amlaji, మాతృత్వం మీ కళ్ళతోనే చూపించారు. You didn't have to put any effort, and your smile and your look, your eyes are so motherly. And I think Sri Karthik has seen this while writing, so definitely, you know, he must have seen something in you, and amazing that you are there as a part of the movie. And I feel lucky that my daughter has been a part of this movie. I hope you play her mom in one of the movies. That's my wish. And thank you all, and everybody. I think the kids, really, I love them, because I am a school principal. I am always with children like these. So I loved you all, and I will tell all the children to watch this. And I must say, it is going to appeal to everybody, children, families,
youngsters, because the naughtiness of Priyadarshi and Vennela Kishore and all that youthful naughtiness is there, everything is there. It's going to appeal to everybody. So that's what I would like to tell about the movie. Thank వండర్ఫుల్ you. అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ అమ్మ కోరిక త్వరలోనే నెరవేరాలని కోరుకుందాము, అమలా గారు అండ్ రీతు గారు కలిసి చేయాలని. ఎనీవేస్ రీతు, బిఫోర్ యూ టాక్ టు ది ఆడియన్స్, అన్నీ కూడా మనం అమ్మ నుంచి తెలిసి తెలియకుండా చాలా విషయాలు నేర్చుకుంటూనే ఉంటాము, అడాప్ట్ చేసుకుంటూ ఉంటాము. బట్ వన్ థింగ్ దట్ యూ గాట్ ఫ్రమ్ యువర్ మామ్, అది హ్యాబిట్ అవ్వచ్చు, ఒక లక్షణం అవ్వచ్చు, ఏదైనా అమ్మ నుంచి వచ్చింది ఇది నాకు అని ఏం చెప్తారు? To spread positivity, and she's a very happy person. మా మమ్మీలో ఒక చైల్డ్ లైక్ ఎనర్జీ ఉంటుంది, అది నాకు చాలా ఇష్టం. I aspire to be like her. వావ్ వావ్. అమ్మ, మీకు రీతులో బాగా నచ్చే విషయం ఏంటి? చాలా నచ్చే విషయం అంటే అన్ని నచ్చుతాయి. బికాస్ ఒకటి ఉంటుంది, ఒక క్వాలిటీ మీరు తనకి కూడా ఎప్పుడు చెప్పుండకపోవచ్చు, బట్ అనుకుని ఉంటారు కదా, రితు ఇస్ సో గుడ్ దిస్ వే అని. సో అలా షీఈస్ వెరీ ఆనెస్ట్ ఇన్ వాట్ ఎవర్ షీ డస్. ఎనీథింగ్ షీ పుట్స్ హర్ హార్ట్ అండ్ సోల్ ఇన్ టు ఇట్. ఏ పని అయినా సరే షీ పుట్స్ ఇట్. ఇఫ్ షీ వాంట్స్ టు డూ ఇట్, షీ డస్ ఇట్ ఆనెస్ట్లీ. లేకపోతే నేను చేయను అని చెప్పేస్తుంది. అవునా? ఓకే. హర్ డెడికేషన్ ఇస్ అమేజింగ్. వండర్ఫుల్ వండర్ఫుల్. రీతు, ప్లీజ్ సినిమా గురించి. అందరికీ నమస్కారం. నిన్న జరిగిన స్క్రీనింగ్లో నేను మూవీ ఫస్ట్ టైం చూశాను. ఐ వాజ్ అవుట్ ఆఫ్ వర్డ్స్ అండ్ ఆనెస్ట్లీ సో ప్రౌడ్ టు బీ అ పార్ట్ ఆఫ్ దిస్ బ్యూటిఫుల్ స్టోరీ. సో ప్రౌడ్ ఆఫ్ కార్తిక్. ఇది నేను సినిమా హీరోయిన్గా చెప్పట్లేదు, ఐఎమ్ సేయింగ్ దిస్ యాజ్ అ ఫ్రెండ్. You're not just an extremely talented director, but you're a wonderful human being, and I always want only good things to happen to you. Each and every member of the team has done such a fantastic job. I think that happened because they believed in the story. But Sharva and Amla ma'am, you both just touched our hearts. Ante ఎంత చెప్పినా తక్కువే మీ ఇద్దరి గురించి. Sharva's mom said, I think you're definitely going to win many awards. సినిమా యాక్చువల్లీ నేను మూవీలో యాక్ట్ చేశానని మర్చిపోయాను. I watched the film as an audience and all I can say is my heart is full. September 9th నా మూవీ రిలీజ్ అవుతుంది. థియేటర్స్కి వెళ్ళి చూడండి. I'm sure you'll feel the same. Thank you so much. Thank you so much, Ritu Verma garu, and Amma, thank you so much, ma'am, for joining us on stage. Thank you. Okay, so okay oka jeevitam pre-release event lo ivala manam almost ending ki vachesamu. Ivala special persons ni stage pike invite chesedamu, but danikante mundu manandariki telusu tanu enta fantastic actor ani, and on top of that oka vaipu Express Raja, Run lanti entertaining commercial entertainers istune inko vaipu amma cheppindi మళ్ళీ ఇది రాని రోజు, అందరి బంధువయ్య, అండ్ ఒకే ఒక జీవితం, ఇలాంటి హార్ట్ టచింగ్ ఎమోషనల్ ఫిల్మ్స్ ని కూడా అండ్ మోస్ట్ వాంటెడ్ ఫిల్మ్స్ ని కూడా మనకి అందిస్తూ ఉంటారు. సచ్ ఎ వర్సటైల్ యాక్టర్ యు ఆర్ శర్వానంద్ గారు. ఓకే, మరి ఇప్పుడు ఆ అమ్మని కొడుకుతో కలిసి వేదిక పైకి రావాల్సిందిగా కోరుకుంటూ put your hands together to welcome Amala garu and Sharvanand garu together on stage. Anyways, మీ ఇద్దరి మాటలు వినే ముందు టీమ్ మెంబర్స్ ని కూడా స్టేజ్ పైకి ఇన్వైట్ చేసేద్దాము. ప్రియదర్శి గారు, కెన్ వి హ్యావ్ యూ ఆన్ స్టేజ్ వన్స్ అగైన్, అండ్ ఎస్ఆర్ ప్రభు గారు, ప్రొడ్యూసర్ ఆఫ్ దిస్ ఫిల్మ్, టు జాయిన్ ద స్టేజ్ వన్స్ అగైన్. కృష్ణ చైతన్య గారు, ప్లీజ్. డైరెక్టర్ శ్రీ కార్తిక్ గారిని, జేక్స్ బిజాయ్ గారిని, సుజిత్ గారిని, శ్రీజిత్ గారిని వేదిక పైకి మరొకసారి ఆహ్వానం పలుకుతున్నాం. Ritu Verma, can we have you on stage to join the photo op? Big ticket launch kuda ippudu mee andar chetul meeduga please. Okay oka jeevitam big ticket is here, releasing September 9th in theaters. All the very best to the entire team of Okay oka jeevitam. సో ఫస్ట్ శర్వ గారు మీకే అమ్మ గురించి, చాలా మందితో అమ్మ గురించి మాట్లాడుతూనే ఉన్నాం కాబట్టి మీ అమ్మగారితో మీ రిలేషన్ కూడా మేము తెలుసుకోవాలనుకుంటున్నాము. మీ అమ్మగారు మీకు ఎప్పుడూ చెప్పే ఒక మాట ఏంటి? వాట్ ఈస్ దట్ వన్ థింగ్ షీ సేస్ ఆల్వేస్? Amma, I love you.
అండ్ ఈ సినిమా నీకోసమే, ఒకే ఒక్క జీవితం నీకోసమే అమ్మా. అండ్ అమ్మని మించిన బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ ఆర్ ఎవ్రీథింగ్ ఇస్ మామ్. ఏదైనా అమ్మ తర్వాతే. ఓకే, ఓ గాడ్, టీరీగా అయిపోతే ఇంకా అసలు ఏం మాట్లాడలేకపోతున్నాం నిజంగా ఇవాళ స్టేజ్ పైన. ఎవ్రీబడి ఈజ్ సో ఇమోషనల్. అండ్ యా, మీ మదర్ దగ్గర నుంచి మీరు నేర్చుకున్న ఒక విషయం, ఎనీథింగ్ దట్ యూ లెర్న్ ఫ్రమ్ యువర్ మదర్? అంటే ఎప్పుడు నేర్చుకుంటూనే ఉంటాం. ద లవ్ దట్ షీ గివ్స్, ఎనీ మదర్ గివ్స్. ఇప్పుడు అమలా గారు ఇచ్చే లవ్, రీతు వాళ్ళు ఇచ్చే మదర్ లవ్, లైక్ ప్రతి అమ్మ అందరి కొడుకులకి ఒకేలా చూస్తారు. అదే ప్రేమ. వాట్ మేక్స్ యువర్ మదర్ రియల్లీ హ్యాపీ? మీరు ఏం చేస్తే మీ మదర్ చాలా చాలా నేను హ్యాపీగా ఉంటే దట్స్ అమేజింగ్. మీరు అమ్మ కలిసి కూర్చుంటే, కలిసి టైం స్పెండ్ చేస్తే, వాట్ డు యూ స్పెండ్ ద టైమ్ ఆన్? అంటే కలిసి మీరు ఏం చేస్తారు? కలిసా తనకి మొక్కలు నాటడం చాలా ఇష్టం. ఓ, సో ఐ హెల్ప్, మేబీ సమ్ టైమ్స్ హెల్ప్ చేస్తా. ఓకే, దట్స్ వండర్ఫుల్. థ్యాంక్ యూ సో మచ్ శర్వ గారు. అండ్ అమలా మ్యామ్, సో అఖిల్ గారితో మీ రిలేషన్ గురించి, అఫ్ కోర్స్ మామ్ అండ్ సన్ రిలేషన్ ఇట్స్ యూనివర్సల్, అందరికీ ఒకే ఇమోషన్ ఉంటుంది. బట్ మీ నుంచి కొన్ని తెలుసుకోవాలనుకుంటున్నాం. చిన్నప్పుడు చాలా మంది కొన్ని విషయాలు షేర్ చేసుకోలేకపోతారు మదర్తో, అది షైనెస్ వల్ల అవ్వచ్చు, కొంచెం హెసిటేషన్ వల్ల అవ్వచ్చు. అలా అఖిల్ గారు మీకు చెప్పకపోయినా మీరు తెలుసుకుని తనని గైడ్ చేయడం కానీ ఏదైనా సరే అలా మీరు తెలుసుకున్న విషయం ఏదైనా ఉందా? అన్ని నాగార్జునే చేశారు. అవునా? మీ దాకా రాలేదా అవన్నీ? ఓకే. అండ్ ఒకవేళ చిన్నప్పుడు అఖిల్ గారు మీకు ఏదైనా తన లైఫ్లో మిస్ అయ్యారు అని అనిపించింది ఏదైనా ఉందా? హీ మిస్డ్ సంథింగ్ డ్యూరింగ్ హిస్ చైల్డ్హుడ్ అనేది? అది అఖిల్ని అడగాలి. అవునా? అంటే అందరి ఆశీర్వాదంతో హీ హ్యాడ్ అ వెరీ బ్లెస్డ్ చైల్డ్హుడ్, సో ఐ కాంట్ సే హీ మిస్డ్ ఎనీథింగ్. ఓకే. సో అఖిల్ గారు 1 yearకే సిసింద్రి మూవీ చేసి అందరినీ సర్ప్రైజ్ చేశారు కదా, అలాగా తన చైల్డ్హుడ్ నుంచి పెరుగుతున్న ఏజ్లో మిమ్మల్ని ఏదైనా విషయంలో సర్ప్రైజ్ చేశారా? ఓ, ఈయన ఇది కూడా చేయగలుగుతారా, తిని ఇది కూడా చేస్తారా అని? వర్ యూ సర్ప్రైజ్డ్? అంటే ఒకసారి ఒక షార్ట్ ఫిల్మ్లో యాక్ట్ చేసి మనకి వేసి చూపించారు. ఓ, దెన్ వీ డిస్కవర్డ్ ఓ దెర్ ఇస్ అన్ యాక్టర్ ఇన్ హిమ్ అని. ఓకే. సో అంతకుముందు అసలు చెప్పలేదు, షార్ట్ ఫిల్మ్ చెప్పలేదు. ఓకే. సో ఫైనల్లీ యాక్టర్గా అందరినీ సర్ప్రైజ్ చేస్తూ ఉన్నారు. ఎనీవేస్, సో ఫస్ట్లీ శర్వ గారు మీ నుంచి ఈ సినిమా గురించి తెలుసుకోవాలనుకుంటున్నాము, ప్లీజ్. యా, అందరికీ నమస్కారం అండి, మీడియా మిత్రులకి అందరికీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా టీం అంతా ఫస్ట్ టేక్స్ బిజాయ్, అమ్మా సాంగ్, దట్ ఈస్ ద లైఫ్ ఈ సినిమాకి. అండ్ ఏం బ్రో, ఏం మ్యాజిక్ చేశారు. ఆర్ఆర్ ఏంటి, ఆ స్కోరింగ్ ఏంటి, ఆ సౌండ్ డిజైనింగ్ ఏంటి బ్రో. డూడ్, యూ గైస్ హ్యావ్ నో వర్డ్స్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. అండ్ శ్రీజిత్ డూడ్, నేను ఈ మా టెక్నీషియన్స్ గురించి లైక్ చెప్తూ ఉంటే, లైక్ సుజిత్, శ్రీజిత్, అంటే ఎడిట్ బాగుంది, సినిమా కెమెరా బాగుంది, మ్యూజిక్ బాగుంది. అరే ఏంట్రా సూపర్ స్టార్స్, ద నెక్స్ట్ సూపర్ స్టార్స్ ఆర్ హియర్. అసలు నేను ఇది మామూలుగా కూడా చెప్పట్లేదు. సినిమా వచ్చింది మొన్న, నిన్న అందరికీ షో వేసి చూపించాం. అందరికీ పిల్లలు ఎలా యాక్ట్ చేశారు ఇలాగా, పిల్లలు ఎలా యాక్ట్ చేశారు ఇలాగా. ఫస్ట్ క్వశ్చన్ అందరు అడగటం, పిల్లలు ఎలా యాక్ట్ చేశారు. ఒక 20 మంది డైరెక్టర్లు వచ్చారు, అందరూ ఫస్ట్ క్వశ్చన్, ఆ బాబు ఏంటి, ఆ ఎక్స్ప్రెషన్ ఎలా పెట్టాడు, ఎలా చేయించుకున్నాడు ఏంటి అని. డూడ్, హ్యాట్స్ ఆఫ్ టు యూ గైస్. అండ్ సీరియస్లీ, యువర్ పేరెంట్స్ మస్ట్ బి రియలీ ప్రౌడ్. యూ షుడ్ ఆల్వేస్ బీ థ్యాంక్ఫుల్ టు దెమ్. అండ్ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్. అండ్ సుజిత్, వెరీ నైస్ హ్యూమన్ బీయింగ్. అండ్ ఈ సినిమాకి మ్యూజిక్ ఎలానో, ఎడిటింగ్ ఎలానో, ఇంత అందంగా ఒక
ఒక ఇంకో ప్రపంచానికి తీసుకెళ్ళి ఇంకో ప్రపంచాన్ని చూపించడం అంటే అంత ఈజీ విషయం కాదు. సుజిత్, థ్యాంక్స్ అ లాట్. చేతు, థ్యాంక్స్ ఫర్ రైటింగ్ వండర్ఫుల్ లిరిక్స్. దర్శి, the most genuine actor and very honest person, and ఈ సినిమాలో ఎవ్వరు అసలు చేసిన ప్రతి ఒక్కళ్ళు ఈ సినిమా నాది, నేను హీరోని, నా సినిమా అనుకునే చేశారు అందరు. ఇక్కడ చేసిన ప్రతి ఒక్కళ్ళు ఎవ్వరు ఎందుకు చేస్తున్నాము ఇది, దీని అన్నిటికీ కారణం కథ. అండ్ థ్యాంక్స్ దర్శి బీయింగ్ ఫర్ సచ్ ఎ గుడ్ ఫ్రెండ్. నా కొడుకు మిస్ అయిపోయాడు కిషోర్ గారు, ఆడికి తర్వాత చెప్తా, ఆడి సినిమా కూడా ఇప్పించింది నేనే. రే కిషోర్, ఎక్కడున్నా గుర్తుపెట్టుకో, వస్తున్నా నీ దగ్గరికి, సినిమా ప్రమోషన్కి లేవు, బట్ ఎనీవే లవ్ యూ డార్లింగ్. మీరు ఇంకో కిషోర్ని చూస్తారు. అండ్ రీతు, యాజ్ ఐ సెడ్, మేము ఎవ్వరం ఇప్పుడు తను వచ్చేది చాలా ఇంపార్టెంట్ టైంలో వస్తుంది, బట్ అందరు హీరోయిన్ లాగా నాకు ఎన్ని డాన్సులు ఉన్నాయి, ఎంత సీన్ ఉంది, ఈ ఏమీ లేకుండా ఒక కథను నమ్మి నేనుంటా మంచి సినిమాలో అని తన ప్రతి సెలెక్షన్, ఐ లవ్ ద వే షీ సెలెక్ట్స్ ద ఫిల్మ్స్ ఆల్సో. థ్యాంక్స్ రీతు ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్. అండ్ అమలా మ్యామ్, మీరు లేకుండా అసలు ఈ సినిమా నేను చేయలేను, ఊహించలేను. అండ్ ఐఎమ్ సో బ్లెస్డ్ అండ్ ఆనర్డ్ టు షేర్ స్క్రీన్ స్పేస్ విత్ యూ. అండ్ నాకు అమ్మతో చేసేటప్పుడు అంత ఎక్కువ కష్టం అనిపించలా, కష్టపడి యాక్ట్ చేసామంటాం కదా, అనిపించలా. చూడంగానే నాకు అమ్మాయి కనిపిస్తుంది. అండ్ దట్ ఈస్ real warmth that she gives for all of us. Thank you, ma'am. And I don't know, we did some magic in the film. వీళ్ళందరూ చెప్తుండే నాకు అసలు ఏం అర్థం కావట్లా. సరే, సెప్టెంబర్ 9 తర్వాత విల్ జస్ట్ కామ్లీ లిజన్. షీ సేస్, ఏం రియాక్ట్ అవ్వకు, కామ్గా ఎంజాయ్ చేస్తూ జస్ట్ టేక్ ఇట్ ఇన్ అంటారు. సో ఐ ట్రై టు ఫాలో దట్. అండ్ వీటన్నిటికీ మాకు సోల్ ఫ్యాక్టర్, మా బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్, ఇంతమంది అందరినీ ఒక స్టేజ్కి తీసుకొచ్చి ఒక జెన్యూన్గా కథే ఇంపార్టెంట్, కథ తర్వాతే మేమందరూ అని ఇలా నుంచునేటట్టు చేసిన ఆ కథకి శ్రీ కార్తిక్, నిజంగా ఇది నువ్వు నాకు థ్యాంక్స్ చెప్పడం కాదు, నేను నీకు థ్యాంక్స్ చెప్తున్నా ఫర్ గెటింగ్ ఫర్ సచ్ ఎ వండర్ఫుల్ ఫిల్మ్. ఎందుకంటే అండ్ దిస్ గై ఈజ్ ద నెక్స్ట్ బిగ్ థింగ్, వెయిట్ అండ్ వాచ్. దిస్ నో డౌట్. నాకున్న ఎక్స్పీరియన్స్తో, నేను అప్పుడు ఒకటి అనుకుంటే తప్పు జరగదు జనరలీ. తను చేసే ప్రతి డిపార్ట్మెంట్లో తనకున్న నాలెడ్జ్ నాకు అసలు ఒక్కొక్కసారి అర్థమయ్యేది కదా. షూటింగ్లో నేను మ్యామ్ కూర్చుని, ఏంటి మ్యామ్ ఇది ఇలా తీసేస్తున్నాడు, ఇంత 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 అసలు ఇంత నాలెడ్జ్ ఎలా ఉంది అని. ద అమౌంట్ ఆఫ్ ద నాలెడ్జ్ దట్ హీ హ్యాస్ బ్రో, ఈ సినిమానే మాట్లాడుతుంది, మనం ఏం మాట్లాడకల్లా. థ్యాంక్స్, లవ్ యూ, లవ్ యూ. అండ్ వాళ్ళ ఫాదర్ చెప్పినట్టు ఎప్పుడో ఒకప్పుడు ఆస్కర్ తెచ్చుకున్నా ఆశ్చర్యపోసర్లా. అండ్ ఐ విష్ యూ దట్. అండ్ యువర్ ఫాదర్ విష్ మీ, ఈ సినిమాకి నీకు ఆస్కర్ వస్తుందని. సార్ అనుకున్నా, ఐ విష్ ఐ గెట్ దట్, బట్ ఇట్స్ స్టిల్ లాంగ్ వే టు గో. బట్ థ్యాంక్ యూ సార్. అండ్ యూ హ్యావ్ అ గ్రేట్ ఫ్యామిలీ. థ్యాంక్ యూ సార్. అండ్ లవ్ యూ. అండ్ వీటన్నిటికీ మెయిన్ మాకు బిగ్గెస్ట్ పిల్లర్, బిగ్గెస్ట్ సపోర్ట్ ఎస్ఆర్ ప్రభు, డ్రీమ్ వారియర్స్ పిక్చర్స్. ఈ సినిమా 5 ఏళ్ళు అయింది అనుకుని,
మధ్యలో నాకు యాక్సిడెంట్ అయింది, ఒక కరోనా వచ్చింది, రెండో కరోనా వచ్చింది. లాస్ట్ డిసెంబర్కి రెడీ అయిపోయింది సినిమా. కొన్ని టెక్నికల్ రీజన్స్ వల్ల కొంచెం పుష్ చేయాల్సి వస్తే 9 నెలలైనా ఆగుతా. ఈ సినిమా కరెక్ట్గా రావాలి, సీజీ కరెక్ట్గా రావాలి. ఏ ప్రొడ్యూసర్ ఉంటారు సార్ అలాగా. థ్యాంక్ యూ సో మచ్. యూ బిలీవ్డ్ ఇన్ ద ఫిల్మ్ అండ్ టుడే ద ప్రోడక్ట్ ఈస్ దాట్ బికాస్ ఆఫ్ యూ. థ్యాంక్స్ ఫర్ లైక్ బీయింగ్ ద గైడింగ్ ఫోర్స్. మా అందరికీ సారథి మీరు, నడిపించండి, మెగా హిట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఎవ్రీవన్. అండ్ టు ద డైరెక్షన్ డిపార్ట్మెంట్, love you guys. Vinay, Sachin, everyone. Come, all of you guys come onto the stage. All the direction department. వీళ్ళండి పిల్లలు, కాబోయే నెక్స్ట్ డైరెక్టర్ వీళ్ళందరూ. సో యాక్టర్, డైరెక్టర్, సో లవ్ యూ ఆల్ గైస్. ఇట్స్ సచ్ అ గుడ్ టీమ్. అసలు వదిలేయాలనిపించేది కాదు. ఫైనల్గా ఐ డోంట్ వాంట్ టేక్ మచ్ టైం. ఆడియన్స్కి ఇది నా ప్రామిస్, మీకు ఒక మంచి సినిమా చూపిస్తున్నా. దిస్ ఇస్ మై ప్రామిస్. నేను మిమ్మల్ని డిసప్పాయింట్ చేయను, బికాజ్ ఇది మా అందరూ నమ్మకం. నమ్మి చేసాం, ఒక మంచి సినిమా చేసాం. గర్వంగా చెప్తున్నా, నమ్మి చెప్తున్నా. యూ విల్ నాట్ బి డిసప్పాయింటెడ్. ప్లీజ్ గో అండ్ వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్ ఆన్ September 9th. థ్యాంక్ యూ. Wonderful. Thank you so much, Sharma garu. And requesting Amla ma'am to speak. అందరికీ నమస్కారం. ఆ సినిమా గురించి అందరు మాట్లాడారు, బట్ ఐ మస్ట్ ఎక్నాలెడ్జ్ మా ఒకే ఒక జీవితం టీం అందరు కలిసి ఉన్నామని, ఈ సినిమా మీ ముందుకు తీసుకొస్తున్నామని. నాకు ఈ సినిమాలో యాక్ట్ చేయడం అవకాశం ఒక చాలా మంచి అవకాశం. స్టాండింగ్ దే ఐ వాజ్ థింకింగ్, ఈ సినిమా చేయడానికి అన్ని రాష్ట్రాల నుంచి కలిసి వచ్చారు. కేరళ నుంచి ద కోర్ టెక్నీషియన్స్, ద మ్యూజిక్, ద సౌండ్. తమిళనాడు నుంచి ప్రొడ్యూసర్, యాక్టర్స్, డైరెక్టర్ వచ్చి తెలుగు అబ్బాయి, చెన్నై, కేరళ, నార్త్ ఇండియా, ఎక్కడో బెంగాల్లో పుట్టి ఐరిష్ మదర్. నేను ఒక తెలుగు ఫ్యామిలీలో నన్ను కోడలుగా స్వీకరించి నాకు తెలుగు నేర్పించి ఈ సినిమాలో చేయడం నాకు అవకాశం వచ్చిందని చాలా గొప్పతనం. We all come together. All come together to make a sweet, beautiful film. Audience అందరికి నచ్చుతుందని నమ్మకం ఉంది. తప్పకుండా మీ ఫ్యామిలీతో సహా September 9th నుంచి మీరు సినిమా థియేటర్స్కి వెళ్ళి చూడండి. డీప్ ఇమోషన్స్ స్టర్ అవుతాయంటే, బికాజ్ హ్యూమన్ రిలేషన్షిప్స్ డీప్గా వెళ్తాయి కాదండి. సో ఆ డీప్ ఎమోషన్స్ వచ్చేటప్పుడు దుఃఖం అనిపిస్తే అది ఒక పిట్టలాగా వదిలేసేయండి. సంతోషం వస్తే అది మీరు ఉంచుకోండి. మా తరపు నుంచి వీ హోప్ యూ ఎంజాయ్ ద ఫిల్మ్. మీకు ఈ సినిమా నచ్చుతాయని మాకు నమ్మకం. థ్యాంక్ యూ. Thank you, ma'am. Thank you so much. And thank you so much everyone on stage. Ikkadiki vichesnanduku prati okkariki thank you so much and for being so patient all through the evening. And okay oka jeevitam September 9th na theaters lo manandram kalisi చూసి ఎంజాయ్ చేయబోతున్నాము. All the very best to the entire team. Thank you so much everybody. Let's meet in theaters on September 9th. Okay oka jeevitam. Thank you one and all. Good night.